అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు మంచి గిరాకీ ఉందట. ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులను అమెరికా అమ్మేసిందట. ఈ విషయాన్ని ఆ దేశ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. ఈ 1000 గోల్డ్ కార్డులను సేల్ చేయడం ద్వారా $5 బిలియన్ సేకరించామని చెప్పారు. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 43,000 కోట్ల రూపాయలు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ లక్షలాది మంది గోల్డ్ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటి ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3,70,00,000 మందికి గోల్డ్ కార్డులు కొనే సామర్థ్యం ఉందని, కనీసం 10 లక్షల మంది దీనిని కొనుగోలు చేస్తారని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని లుట్నిక్ వెల్లడించారు. అసలు గోల్డ్ కార్డు ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎవరిదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ట్రంప్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనే అని ఆయన అన్నారు. ప్రెసిడెంట్ ఆలోచనలు అమలు చేయడమే తమ బాధ్యత అని, దీన్ని అమలు చేసే ప్రణాళిక తన వద్ద ఉందని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్స్ వీసా EB-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ గోల్డ్ కార్డు పొందడానికి $5 మిలియన్ అంటే దాదాపు 43 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆయన అన్నారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా నేరుగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ను ఆకర్షించేందుకు ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే విషయంపైన ఇటీవల మరో సందర్భంలో హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ 2,50,000 మంది ఈ గోల్డ్ కార్డును కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తీసుకొస్తున్నామని, లాఫుల్ ఇన్వెస్టర్లకు సిటిజన్షిప్, పర్మనెంట్ రెసిడెంట్ కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉంటే EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వేలాది మంది ఇన్వెస్టర్స్ ఈ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన ఊహించినట్లుగానే గోల్డ్ కార్డుకు మంచి స్పందన వస్తోంది.